హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ట్విట్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక యానిమేషన్ మూవీ భయ్య. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఎవరో అడిగారు కామెంట్స్ లో రివ్యూ పెట్టమని, నేను మర్చిపోయాను. జస్ట్ ఇందాక తామ రివ్యూ పెట్టేసిన తర్వాత చెక్ చేస్తున్నాను నెట్ఫ్లిక్స్ లో ఏం చూద్దామని చెప్పేసి. ఒక సిరీస్ అయితే ఉంది, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసి రివ్యూ పెట్టే అంత టైం లేదు కాబట్టి ఒక చిన్న మూవీ చూద్దాం అన్నప్పుడు ఈ ట్వీట్స్ అయితే కనిపించింది. ఎవరో అడిగారు కదా అని చెప్పేసి అయితే చేయడం అయితే జరుగుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 40 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మిస్టర్ అండ్ మిసెస్ ట్విట్ అని చెప్పి ఒక కపుల్ అయితే ఉంటారు. వాళ్ళు బాగా డర్టీయెస్ట్ కపుల్ భయ్య. వాళ్ళు అయితే ఒక వియర్డ్ థీమ్ పార్క్ అయితే రన్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉండగా ఒక ఇద్దరు ఆర్ఫన్స్ ఒక ఫ్యామిలీతో అయితే కలవడం అయితే జరుగుద్ది. ఒక మంకీస్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఈ ట్విట్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు భయ్య. అది కూడా ఒక ఇష్యూ గురించి. ఆ ఇష్యూ ఏంటి, అసలు ఈ ట్విట్స్ ఫ్యామిలీ ఎవరు, అసలు ఈ కిడ్స్ ఎవరు, ఈ మంకీస్ ఫ్యామిలీ ఎవరు, వీళ్ళందరి చుట్టూరు నడిచే స్టోరీయే ది ట్విట్స్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ తామ రివ్యూ పెట్టా, ఇన్కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ యానిమేషన్ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చలేదు భయ్య. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఫర్ కిడ్స్ అని చెప్తా. మీరు గనక పిల్లలతో ఏదైనా సినిమా చూద్దాము కామెడీ అండ్ యానిమేషన్ మూవీ అనుకుంటే చూడండి, మీకు నచ్చుద్ది. కిడ్స్ కి అయితే బాగా వర్కౌట్ అవుద్ది. మనకి అంత వర్కౌట్ అవ్వలేదు, మరీ చైల్డిష్ గా అనిపించింది మూవీ అనేది. పాజిటివ్స్ ఏమైనా అంటే కలర్ఫుల్ అండ్ వైల్డ్ యానిమేషన్ అయితే ఉంది. కొంచెం విజువల్లీ టెక్నికల్లీ కొంచెం బాగా అనిపించింది. నాకు చూడడానికి బాగుంది ఆ యానిమేషన్ అనేది, వెరైటీగా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ చెప్పాను కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా సిల్లీగా ఉంటుంది మూవీ అన్నది. పైగా ఓవర్ ది టాప్ ప్రాంక్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్ని కిడ్స్ కి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఒక మోరల్ మెసేజ్ కూడా ఉంటుంది, ఎంపతి అండ్ టీమ్ వర్క్ గురించి. అది కూడా పర్లేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ కాన్సెప్ట్ నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఎందుకంటే మరి అన్నెసెసరీ ఫిల్లర్స్ అయితే ఉంటాయి అనమాట స్టోరీలో. అవి అసలు వర్కౌట్ అవ్వవు. కొంచెం మ్యాజిక్ అండ్ ఒరిజినల్ టోన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి, అన్నెసరీ ఫిల్లర్స్ ఉంటాయి, అది అసలు సెట్ అవ్వదు. హ్యూమర్ కూడా కామెడీ అన్నది చెప్పిన చైల్డిష్ గా అయితే ఉంటుంది మన ఏజ్ కి. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు, నవ్వు కూడా రాలేదు. అందుకే పిల్లలకి అయితే వర్కౌట్ అవుతుంది అంటున్నా. ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం, సో అందుకే రిపిటేటివ్ గా అనిపిస్తుంది ఈ మూవీ అన్నది. పైగా టోన్ కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటుంది భయ్య. ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది అనమాట, గ్రాస్ గా ఉంటుంది ఆ కామెడీ. అది అసలు వర్కౌట్ అవ్వదు. పైగా మోరల్ డ్రామా ఒకటి మెయింటైన్ చేద్దాం చూసారు, రెండు బ్యాలెన్స్ అవ్వలేదు సరిగ్గా. అందుకే మూవీ అయితే నాకు నచ్చలేదు. నేను చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై భయ్య. కిడ్స్ కోసం అయితే పని అవుతుంది. ఓకే, మీ ఇక్కడ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.